హెయిర్ ఫాల్ గురించి మినాక్సిల్ స్టార్ట్ చేశారా? అసలు ఎన్నిసార్లు వాడాలి, ఒకవేళ వాడితే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఈరోజు మనం చెప్పుకుందాం. మినాక్సిల్ అనేది డిఫరెంట్ స్ట్రెంత్లో వస్తుంది. 2%, 5%, 10% అండ్ 12.5% అనేసి రకరకాల స్ట్రెంత్లో వస్తుంది. జనరల్గా కామన్గా దొరికే వేరియంట్స్లో 2, 5 అండ్ 10% అనేది ఉంటుంది. అందులో మనకి సొల్యూషన్, లోషన్ అండ్ స్ప్రే అండ్ ఫోమ్ అండ్ జెల్ ఇలా రకరకాలుగా ఉంటాయి. జనరల్గా కామన్గా వాడే లోషన్ కానీ స్ప్రే కానీ ఎలా వాడతారని అంటే, ఎప్పుడు అప్లై చేసినా కానీ 1 ml కంటే ఎక్కువగా అప్లై చేయకూడదు. 1 ml అంటే 16 నుంచి 20 చుక్కలు మాత్రమే. అండ్ అప్లై చేసే ముందు స్కాల్ప్ అనేది డ్రైగా ఉండాలి. ముందు ఆయిల్ అప్లై చేయడం అనేది చేయకూడదు. అండ్ అప్లై చేసినప్పుడు ఎక్కడైతే ఫస్ట్ పల్చగా ఉన్న ఏరియాస్ చూసుకొని అక్కడ అప్లై చేశాక మిగిలిన ఏరియాస్ని తర్వాత డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి. అండ్ తర్వాత అప్లై చేశాక ఇమీడియట్గా కానీ తర్వాత హాఫ్ అన్ అవర్ 2 hours తర్వాత కానీ హెడ్ వాష్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఎప్పుడైతే అప్లై చేశాక లైట్గా స్ప్రెడ్ చేసేసి ఆ తర్వాత ఇమీడియట్గా హ్యాండ్స్ అనేటువంటి వాష్ చేసుకుంటూ బెటర్. ఎందుకంటే హ్యాండ్స్లో కూడా కొంతవరకు మినాక్సిల్ పార్టికల్స్ ఉండి మనం ఇలా ఫేస్ టచ్ చేసినప్పుడు, ఇలా టచ్ చేసినప్పుడు అక్కడ కూడా మినాక్సిల్ లైట్గా అప్లై అయ్యి పర్టికులర్లీ ఫీమేల్స్లో అన్వాంటెడ్ అనేటువంటి వచ్చే ఛాన్స్ అనేది ఉంది. దాంతో పాటుగా అలాంటి స్ప్రే కానీ ఫోమ్ కానీ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ సొల్యూషన్స్లో మనం ఏం చేస్తామంటే, స్ప్రే అయితే 6 to 10 puffs అంటే 6 to 10 స్ప్రేస్ అనేటువంటివి సరిపోతుంది. అండ్ స్ప్రే అనేది జనరల్గా క్లీన్గా స్కాల్ప్ ఉన్నప్పుడు మాత్రమే అప్లై చేస్తే బెటర్. కొంచెం జుట్టు ఉంటే సగానికి సగం వేస్ట్ అవుతుంది కాబట్టి స్ప్రే అనేది జుట్టు ఉన్న వాళ్ళకి రికమెండ్ అనేది చేయండి. ఎవరికైతే లోషన్స్ ఇరిటేషన్ ఉంటుందో వాళ్ళలో ఫోమ్ కానీ జెల్ కానీ అనేది ఇస్తాము. ఆ ఫోమ్ అనేది కూడాను దానిలో 2 to 5 puffs అనేటువంటి అప్లై చేస్తే సరిపోతుంది. జెల్ కూడా అంతే.